హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్. ఈ మూవీ కోసం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. 2024 మార్చి 29న అయితే ఈ మూవీ థియేటర్స్లోకి వస్తుంది. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీకి సంబంధించిన చాలా టాపిక్స్ గురించి అయితే మనం ప్రీవియస్ వీడియోల్లో మాట్లాడుకున్నాం. ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఈ మాన్స్టర్ వర్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, అక్కడికి వెళ్ళి చూసేయండి. ఈ వీడియోలో మన టాపిక్స్ నెంబర్ 1 కాంగ్ బీస్ట్ గ్లో గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 2 సూకో ఏకేఏ మినీ కాంగ్, ఈ పిల్ల కాంగ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. నెంబర్ 3 మోత్రా మళ్ళీ ఎలా తిరిగి వచ్చిందో దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ముందుగా ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మీకు చెప్పాలి. అదేంటంటే నేను స్కార్కింగ్ ఆరిజిన్ గురించి వీడియో చేశాను. అందులో నేను ఒక మిస్టేక్ అయితే చెప్పాను. అదేంటంటే ఈ స్కెల్ ఐలాండ్లో 2 సోల్జర్స్ అయితే చిక్కుకోబోతారు. అందులో ఒక అతను అమెరికన్ సోల్జర్, నేను అతన్ని రష్యన్ సోల్జర్ అని చెప్పాను. ఇంకా కొన్ని వర్డ్స్ పలికేటప్పుడు కొంచెం ప్రొనౌన్స్ అనేది త్వరగా పలుకుతున్నాను, ఎందుకంటే ఫ్లోలో అలా వెళ్ళిపోతుంది. దానికి కూడా నా సారీ. ఇంకా నేను స్కార్కింగ్ యొక్క ఆరిజిన్ అయితే చెప్పాను. స్కార్కింగ్ సంబంధించిన ఫుల్ ఆరిజిన్ అయితే ఎక్కడా లేదు, ఒక లెజెండరీ వాళ్ళ దగ్గర ఉంటుందేమో. అక్కడికి నేను అన్ని వెబ్సైట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ మీకు ఆ వీడియోలో చెప్పాను. అలాగే నా స్టైల్లో ఒక స్టోరీని బిల్డ్ చేసి మీకు చెప్పాను. దాన్ని అందరూ సలార్ స్టోరీ అంటున్నారు. ఓకే, నేను కూడా ఒప్పుకుంటున్నాను, అది సలార్ స్టోరీనే. చూసే ఆడియన్స్కి మంచి థ్రిల్గా ఉంటుందని సలార్ స్టోరీని మరియు నేను రాసుకున్న స్టోరీని మిక్స్ చేసి అయితే మీకు చెప్పాను. స్కార్కింగ్ ఆరిజిన్ స్టోరీ అయితే ఎక్కడ ఫుల్గా లేదు, అందుకని ఇలా చెప్పాను. అక్కడికి నేను ఈ స్టోరీని మరియు స్కార్కింగ్ ఆరిజిన్ అయితే బాగా మ్యాచ్ చేశాను. ఒకవేళ మీకు అది డౌట్ కొంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. అక్కడికి వీడియో ఫస్ట్లో నేను చెప్పాను ఇది నా విజన్ ఆఫ్ స్టోరీ అని. ఇది మాత్రం ఎవరు వినలేదేమో. ఇక మీదటైతే ఇలా జరగదు. ఏ విషయంలో అయినా కానీ మన తప్పు ఉంటే అది మనం సర్దిద్దుకోవాలి, అది ఒక పద్ధతి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే నా వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 కాంగ్ బీస్ట్ గ్లో. కాంగ్ బీస్ట్ గ్లో ఎందుకు వేసుకుంది అనే విషయం లాస్ట్ వీడియోలో అయితే నేను చెప్పాను. షీమో తన ఐస్ బ్రెత్తో కాంగ్ రైట్ హ్యాండ్ని ఫ్రీజ్ చేస్తుంది. అప్పుడు కాంగ్ హ్యాండ్కి అయితే డ్యామేజ్ అవుతుంది. ఆ తర్వాత మోనార్క్ కాంగ్కి బీస్ట్ గ్లోని అయితే రెడీ చేస్తారు. ముందుగా కాంగ్కి బీస్ట్ గ్లో పెట్టడానికి ఒక హిస్టరీ అయితే ఉంది. గాడ్జిల్లాకి ఆల్రెడీ అటామిక్ బ్రెత్ పవర్ అయితే ఉంటుంది, కాంగ్కి ఎటువంటి పవర్ అయితే లేదు. అందుకని లెజెండరీ వాళ్ళు మాన్స్టర్ వర్స్లో కాంగ్కి గాడ్జిల్లాకి ఫైట్ వచ్చినప్పుడు గాడ్జిల్లా చేతిలో కాంగ్ చనిపోతుందని ఆలోచించి ఈ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో కాంగ్కి ఒక యాక్షన్ అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. గాడ్జిల్లా తన అటామిక్ బ్రెత్ పవర్ని కాంగ్ పైకి రిలీజ్ చేసినప్పుడు కాంగ్ తన యాక్స్తో ఆ అటామిక్ బ్రెత్ని అయితే ఆపుతుంది. గాడ్జిల్లా స్పైక్స్తోనే ఈ యాక్షన్ అయితే రెడీ చేసి ఉంటారు. కాంగ్కి తన యాక్సే కాకుండా ఇంకో న్యూ వెపన్ కూడా వచ్చింది, అదే బీస్ట్ గ్లో. ఈ బీస్ట్ గ్లో కూడా ఒక చిన్న హిస్టరీ అయితే ఉంటుంది, అదేదో మనం తెలుసుకుందాం. 1962లో కింగ్ కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా మూవీ అయితే వచ్చింది. ఈ మూవీలో కాంగ్కి మరియు గాడ్జిల్లాకి ఒక ఫైట్ సీన్ అయితే ఉంటుంది. ఈ సీన్లో గాడ్జిల్లా చేతిలో కాంగ్ ఆల్మోస్ట్ చనిపోయే సిచ్యువేషన్కి అయితే వస్తుంది. అలా కాంగ్ కప్పుకూలిపోతుంది. ఆ టైంలో ఆకాశం నుండి ఉరుములు మెరుపులు అయితే వస్తాయి. అలా థండర్ లైట్నింగ్ బోల్ట్ వచ్చి కాంగ్కి తగులుతుంది. అలా కాంగ్కి లైట్నింగ్ పవర్స్ అయితే వస్తాయి. ఈ పవర్స్తో కాంగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాడు, రిలీజ్ చేస్తాడు. అలా కాంగ్ గాడ్జిల్లాని మళ్ళీ రీమ్యాచ్కి అయితే పిలుస్తాడు. ఈ రీమ్యాచ్లో కాంగ్ గాడ్జిల్లాని తన మెరుపు గుద్దులతో గుద్ది ఓడిస్తాడు. ఇది బీస్ట్ గ్లోకి మరియు కాంగ్ హ్యాండ్ పవర్స్కి ఉన్న సంబంధం. ఇక ఈ మాన్స్టర్ వర్స్లో కూడా కాంగ్కి ఏ పవర్స్ పెట్టచ్చు కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఈ మాన్స్టర్ వర్స్లో కాంగ్ని వీళ్ళు స్పెషల్గా చూపించాలని అనుకున్నారేమో. ఎలాగంటే ఆల్మోస్ట్ ఆల్ఫా టైటాన్స్కి ఫుల్ పవర్స్ అయితే ఉంటాయి, లైక్ గిడోరా, గాడ్జిల్లా. కాంగ్కి కూడా సూపర్ పవర్స్ పెడితే ఇక కిక్ ఏముంటుంది చెప్పండి. మన కాంగ్ మాన్స్టర్ వర్స్కి ఒక ఐరన్ మ్యాన్ లాంటివాడు అనుకోండి. కానీ 1962లో కాంగ్కి ఆ థండర్ పవర్స్ ఎలా వచ్చాయో వీళ్ళు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇంకా బీస్ట్ గ్లో ఫుల్ ఫామ్ అయితే మనం తెలుసుకుందాం. బయో ఎన్హాన్స్డ్ అనాటమిక్ సెసమిక్ థండర్. ఈ బీస్ట్ గ్లోకి చాలా పవర్స్ అయితే ఉంటాయి. కాంగ్ ఈ బీస్ట్ గ్లోతో ఎలక్ట్రికల్ పంచెస్ అయితే ఇవ్వగలడు. ఇంకా ఈ బీస్ట్ గ్లోతో ఎలక్ట్రికల్ బ్లాస్ట్ని అయితే ప్రొడ్యూస్ చేయగలడు. మన కాంగ్ హ్యాండ్ డ్యామేజ్ అయి ఉంటుంది కాబట్టి ఈ బీస్ట్ గ్లో కాంగ్ హ్యాండ్ని ఎప్పటికప్పుడు హీల్ చేస్తూ వస్తూ ఉంటుంది. ఇంకా ఈ బీస్ట్ గ్లోని రెడీ చేయడానికి మోనార్క్ ఎపెక్స్తో కలిసి వర్క్ చేస్తుంది అని తెలుస్తుంది. ఎపెక్స్ వాళ్ళు మెగా గాడ్జిల్లాని అయితే బిల్డ్ చేస్తారు. ఇక ఇది బీస్ట్ గ్లోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెంబర్ 2 సుకో ఏకేఏ మినీ కాంగ్ ఆర్ బేబీ కాంగ్, ఇన్ని పేర్లు ఉన్నాయి వీడికి. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ ట్రైలర్లో మనము ఒక పిల్ల కాంగ్ని అయితే చూస్తాం. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ ప్లేమేట్స్లో ఈ పిల్ల కాంగ్ యొక్క నేమ్ని అయితే వీళ్ళు రివీల్ చేశారు, సూకో. సూకో ఒక జువేలియన్ సిమియన్ ఏప్ సూపర్ స్పీసెస్. సూకోని లెజెండరీ వాళ్ళు అయితే క్రియేట్ చేశారు. సూకో ఫస్ట్ అపీరియన్స్ ఈ మూవీలోనే జరిగింది. సూకో చూడడానికి
కాంగ్కి సిమిలర్గా ఉంటాడు. సూకోకి గ్రే స్కిన్, గ్రీన్ ఐస్ ఉంటాయి. ఇంకా తన లెగ్స్ అయితే షార్ట్గా ఉంటాయి. తన హ్యాండ్స్ అయితే చాలా లెంతీగా ఉంటాయి. అలాగే సూకో రైట్ ఐ దగ్గర ఒక స్కార్ అయితే మనం చూడవచ్చు. సూకో బాడీ హెయిర్ ఆరెంజిష్ బ్రౌనిష్ కలర్లో ఉంటుంది, సిమిలర్ టు స్కార్కింగ్. సూకో కాంగ్కి సిమిలర్గా మరియు స్కార్కింగ్కి సిమిలర్గా ఉంటాడు. సూకోకి సంబంధించిన ఫుల్ ఆరిజిన్ అయితే లేదు. సూకో అబిలిటీస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సూకో చాలా యంగ్ ఏజ్లో ఉంటాడు కాబట్టి ఇతనికి చాలా స్ట్రెంగ్త్ అయితే ఉంటుంది. ట్రైలర్లో సూకో ఒక జైంట్ ఏప్ మీదకైతే ఒక పెద్ద రాయినైతే విసురుతాడు. సూకో అనేది జపానీస్ వర్డ్. దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్ చేసి చూస్తే ఎసెన్షియల్ చైల్డ్ అనే అర్థం వస్తుంది. ట్రైలర్ ప్రకారం సూకో స్కార్కింగ్కి వ్యతిరేకంగా ఉంటాడని తెలుస్తుంది. అలాగే సూకో గాడ్జిలా అండ్ కాంగ్తో కలిసి టీమప్ అయ్యే స్కార్కింగ్ అండ్ షీమోతో ఫైట్ చేస్తాడని తెలుస్తుంది. సూకోకి మరియు కాంగ్కి ఉన్న సంబంధం ఏంటో వీలైతే రివీల్ చేయలేదు. మూవీ చూస్తే మనకేమన్నా తెలుస్తుంది. నెంబర్ 3 మోత్రా. మోత్రా మళ్ళీ ఈ గాడ్జిలా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీలో రిటర్న్ అవుతుందని కన్ఫర్మ్ అయ్యింది. సెకండ్ ట్రైలర్లో జియా విజన్లో మోత్రాని మనం చూడవచ్చు. గాడ్జిలా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్లో మోత్రా చనిపోతుంది. మోత్రా హెల్ప్ చేయడం వల్లే గాడ్జిలా కింగ్ గిడోరా మీద విన్ అవుతుంది. అయితే మోత్రా చనిపోయి 5 years అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఎలా తిరిగి వస్తుంది అనేదే నా క్వశ్చన్. మోత్రా మళ్ళీ తిరిగి వస్తుంది అని గాడ్జిలా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్లోనే టీచ్ చేశారు. మొనార్క్ ఒక పెద్ద ఇన్సెక్ట్ ఎగ్ని అయితే కనుక్కుంటారు. అది న్యూస్ ఆర్టికల్ అయితే వస్తుంది. ఆ ఎగ్ మోత్రాదే అని అనుకుంటున్నాను. యాన్షియంట్ టైమ్స్ నుండి మోత్రా ప్రతి ఒక్క టైటన్ బ్యాటిల్స్లో గాడ్జిలాకి హెల్ప్ చేయడానికి వస్తుందని మనకు తెలుసు. అదే ఈసారి కూడా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. గాడ్జిలా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్లో మోత్రా ఎగ్ ఎవాల్వ్ అయ్యి మళ్ళీ మోత్రా రీబర్త్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకో విషయం ఏమిటంటే మాన్స్టర్ వర్స్లో మోత్రా డెత్ అనేది ఎప్పటికీ ఫైనల్ కాదంట. మోత్రా ఎగ్ నుండి ఇంకో మోత్రా వస్తుందా రాదా అని కూడా చెప్పలేము. ఎలాగంటే గాడ్జిలా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ డైరెక్టర్ మైకెల్ డాఫ్టర్ ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ మాన్స్టర్ వర్స్లో మోత్రాకి చావు అనేది లేదంట. మోత్రా లైఫ్ అనేది సైకిల్ ఆఫ్ బర్త్ మీద జరుగుతుందంట. అంటే లైఫ్ డెత్ ఇలా. ఒకవేళ మోత్రా చనిపోతే తన మెమరీస్ అనేవి మళ్ళీ మోత్రాని బ్రతికేలా చేస్తాయంట. ఈ మూవీలో కూడా క్వీన్ ఆఫ్ మాన్స్టర్స్ మోత్రా ఒక కీ రోల్ని అయితే ప్లే చేయబోతుంది. ఇక ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై గైస్.